సార్ నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్. సార్ ఇప్పుడు మధు చెప్పారు సార్. మధు గారు చెప్పారు కదా సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు స్మాల్ సబ్మిషన్ సార్. one motorcycle was immediately fitted with the regular silence sir. And the council also already counseled sir. They are taken to police station and counseled 4 days back sir, because that 6th line one of the person in 6th line sir, NTR colony complained sir. Already we have taken these 2 guys to the police station and physically counseled and already given warning. And ఒక మోటార్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. చెన్నై నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చాను సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ థ్యాంక్ యూ. సైలెన్సర్లో ఏదైనా సౌండ్ వేరే సౌండ్ వచ్చింది అని అడుగుతున్నాను. కనెక్టింగ్ సైలెన్సర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఏమన్నా ఇక్కడ మీకు దీనివల్ల ఏమన్నా ఇదిగా ఉందంటే ముందుకు రండి. ఇవాళ మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇవి చేస్తూ ఉన్నారా? ఏదన్నా సీట్ చేసినట్టు ఏం లేదు. ఇక్కడ ఈ రూట్లో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బండి స్పీడ్గా తోలినట్టు ఉన్నారన్నా, లేదు ఎవరికన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు తెలియదు వచ్చింది కాబట్టి అందుకనే మీ అందరిని పిలిపించి మీ ముందే వీళ్ళని అడగడానికి కారణం. ఎందుకంటే ఏదన్నా మీరు ఇదిగానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా పడిపోతా లేదు ఎవరికన్నా ఏదన్నా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. చెప్తున్నా వేరే సైలెన్స్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునే ఉండదు. ఏమన్నా వచ్చారా ఎవరన్నా అడుగుతున్నా ఉన్నది మీరంతా కష్టం పెట్టుకుంటున్నది. అందరు ఇచ్చినా కూడా భయం ఉన్నా సార్. ఎందుకు చూడండి, వాళ్ళు అంతా 10 మంది కలిసి వస్తారు. కాయలు మదస్తకాయలు పౌర్ణకాయలు వీళ్ళు ఒక బండి వాళ్ళు బండిలోకి రావడం మీరు బయట చూసుకోండి సార్. ఆడపిల్లలు కాలేజీ పక్కన వాళ్ళు వెంబడించడము, బస్సులు వెంబడించడము, ఫోన్లు చేయడము చాలా రిస్క్ సార్. ఇతను కూడా సార్ ఇతను బస్సులు వెంబడిస్తున్నాం సార్. నేను 4 సార్లు చూశాను. ఆడపిల్లలు చదువుకుని పోయే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. సార్ కూడా పంపిస్తా ఉన్నాము. అంటే వీళ్ళు మూడో లైన్లోనే వెళ్తారు. వచ్చినట్టున్నారని మీరు మాకు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను అన్నీ చెప్తున్నాను. చిన్న బిడ్డలు బైక్లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళండి, మీ వీధిలోనే రండి. వీధిలో మీ బంధువులు ఎవరన్నా ఉన్నారనుకుంటే అప్పుడు మీరు సైలెంట్ నుంచి రండి. ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంకోసారి ఏదన్నా మీకు ఇక్కడ పొరపాటు వచ్చిందని అంటే ఊరుకోండి సార్. నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్.